నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. మంట పుట్టించిన జగన్ ట్వీట్. చంద్రబాబు ప్రత్యక్షం. సీమకు ద్రోహంపై వైసీపీ మెరుపు ఉద్యమం. ఆయనకు విశాఖ సంక్రాంతి సెంటిమెంట్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ వేళ మరోసారి అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం సాగింది. జగన్ హయాంలోనే అత్యధిక శాతం విమానాశ్రయం నిర్మాణం పూర్తయిందని వైసీపీ వాదిస్తోంది. ఇది తమ ఘనతగా ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా వేసిన ట్వీట్ అయితే మంట టీడీపీ నేతలకు పుట్టించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున కృషి వైసీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. అనుమతులు సాధించడంతో పాటు ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందని జగన్ చెప్పుకొచ్చారు. ఈ విమానాశ్రయ నిర్మాణంలో ఎంతో కృషి చేసింది జిఎంఆర్ సంస్థ అని జగన్ పేర్కొంటూ తన అభినందనలు తెలిపారు. ఎయిర్పోర్టు భూముల సేకరణ కోసం సుమారు 960 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము చేసిన కృషికి ఈ రోజు ఫలితం వచ్చిందని జగన్ చెప్పారు. అయితే జగన్ ట్వీట్ మీద టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ అయితే 2700 ఎకరాల భూమిని 2200 ఎకరాలకు కుదించడమేనా ఘనత అని ప్రశ్నించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జగన్ పాత్ర ఏమీ లేదని నిందించారు. అంతా చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు. వైసీపీ మాజీ మంత్రులు ఇప్పటిదాకా ఈ విషయం మీద మాట్లాడారు. జగన్ కూడా ట్వీట్ చేస్తూ తాము విమానాశ్రయం కోసం ఏమేమి చేస్తామో వివరించే ప్రయత్నం స్వయంగా చేయడంతో టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే జనాలకు తెలుసు ఎవరేమీ చేస్తారన్నది అంటున్నారు వైసీపీ నేతలు. ఒక విధంగా జనంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టడం ద్వారా వైసీపీ విజయం సాధించింది అని అంటున్నారు. 4-5 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సహా కుటుంబ సభ్యులు 4-5 రోజుల క్రితం విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే పర్యటనను గోప్యంగా ఉంచడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సీఎం అలాగే ప్రభుత్వంలో అనధికార సీఎంగా చక్రం తిప్పుతున్న లోకేష్ పర్యటనను ఎందుకు దాస్తున్నారనే ప్రశ్న వెల్లువెత్తినా టీడీపీ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి చంద్రబాబు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు పినమనేని సాయిబాబా కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించారు. ఇటీవల సాయిబాబా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. సాయిబాబా కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు మొదటిసారి పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడం గమనార్హం. కనీసం చంద్రబాబు అయినా తన పర్యటనకు సంబంధించి వివరాలు వెల్లడిస్తారో లేదో మరి. తన పర్యటనను రహస్యంగా ఉంచి ఎందుకు విమర్శల పాలవుతున్నారో చంద్రబాబుకే తెలియాలి. మరి ముఖ్యంగా చంద్రబాబు కంటే 1-2 రోజుల ముందే లోకేష్ విదేశాలకు వెళ్లారు. అందుకే ఆయన గత కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కాలేదు. బాబుతో పాటు లోకేష్ కూడా తిరిగి వచ్చినట్టు టీడీపీ నాయకులు చెప్తున్నారు. అయితే అందుకు సంబంధించిన ఫోటోలు ఏవి వెలుగులోకి రాలేదు. బహుశా ఇవాళ తండ్రి తనయులు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి తాను అడ్డుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై కరువు ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ నేతృత్వంలో మెరుపు ఉద్యమం చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు లోపాయికారి ఒప్పందాన్ని నిరసిస్తూ తిరుపతి కలెక్టరేట్ ఎదుట అభినయ్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు నల్ల దుస్తులు, ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, రాయలసీమ ఉద్యమకారుడు భూమన్తో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీమ ద్రోహి చంద్రబాబు, పుట్టిన గడ్డకు అన్యాయం చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని తదితర నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. కరువు ప్రాంతమైన రాయలసీమ భూముల్ని శాశ్వతంగా ఎండబెట్టేలా రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాన్ని చేసుకోవడంపై అభినయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో అభినయ్ మాట్లాడుతూ కరువు సీమను సస్యశ్యామలం చేయడానికి తమ నాయకుడు వైఎస్ జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొచ్చారన్నారు. దానికి సంబంధించిన పనుల్ని కూడా అప్పట్లో తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు సర్కార్ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ సీఎంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విరుచుకుపడ్డారు. విశాఖలో వరుసగా 3వ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు సిద్ధపడుతున్నారు. 2024లో ఆయన విశాఖ వేదికగా సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది ఆయన కోరిక. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. బీజేపీ సీటు అనకాపల్లికి షిఫ్ట్ కాగా కడప నుంచి వచ్చిన సీఎం రమేష్ అనూహ్యంగా రంగంలోకి దిగి గెలిచారు. విశాఖ ఎంపీగా నారా లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ గెలిచారు. దీంతో నెక్స్ట్ టైం బెటర్
లక్ అని జీవీఎల్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025లోనూ మరోసారి సంక్రాంతి ఉత్సవాలను విశాఖలో నిర్వహించారు. ఆచారం తప్పకూడదని భావించారో ఏమో 2026లోనూ సంక్రాంతి ముచ్చట్లు ఇక్కడే అని అంటున్నారు. బీజేపీ పెద్దలు ఎం వెంకయ్యనాయుడు ఒడిశా గవర్నర్ హరిబాబులను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తూ సంబరాలకు తెరతీయనున్నారు. 2029 ఎన్నికల దాకా ఈ సంబరాలు విశాఖలో నిర్వహించేందుకు ఆయన సిద్ధపడినట్లే ఉన్నారని అంటున్నారు. అయితే ఇటీవలనే ఎంపీ భరత్ తాను మళ్లీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు. అలాగే అనకాపల్లి నుంచి ఇంకోసారి ఎంపీగా సీఎం రమేష్ కూడా రెడీ అవుతున్నారు. దీనిని బట్టి చూస్తే గనక 2029 ఎన్నికలలోనూ ఏ రకమైన మార్పు ఉండదని తెలుస్తోంది. ఇలాగైతే జీవీఎల్ ఎంపీ ఆశలు ఎలా నెరవేరుతాయన్నది అంతా తర్కించుకుంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. దాంతోపాటు నాయకుడు అన్నవాడు లైమ్ లైట్లోనే ఉండాలి. అందుకే జీవీఎల్ విశాఖనే విడిదిగా చేసుకున్నారు. ప్రతి ఏటా జనంతో సంక్రాంతి సంబరాలు అంటూ మమేకమవుతున్నారు. మరి ఆయన ఆశలు ఫలిస్తాయా అంటే వచ్చే ఎన్నికల దాకా వేచి చూడాల్సిందే అని అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.